కొలిమిగుండ్ల మండలంలోని బెలుం సింగవరం గ్రామంలో మనోహరమ్మ అనే మహిళపై ఆమె భర్త చిన్న వెంకటరామిరెడ్డి రోకలి బండతో దాడి చేయగా ఆమె తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త చిన్న వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో చిన్న వెంకటరామిరెడ్డిని అంకిరెడ్డిపల్లె గ్రామంలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కొలిమిగుండ్ల సిఐ రమేష్ బాబు శనివారం తెలిపారు. నెల 6వ తారీఖున మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో బెలుం సింగవరం గ్రామంలో నిత్యం మనోహరమ్మ అనే ఆమె భర్త అయినటువంటి చిన్న వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి రోకలబండ తీసుకుని తలపైన గాయపరచగా ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ అదే రోజు బంగారపల్లి హాస్పిటల్లో చనిపోయింది. అదే రోజు ఆమె తండ్రి గడ్డం తిమ్మారెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై 85 అండ్ 103 క్లాస్ 1 PNS యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. విచారణలో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటలప్పుడు ఈ చిన్న వెంకటరామిరెడ్డిని అంకిరెడ్డిపల్లె గ్రామం వద్ద అరెస్ట్ చేసినాం. విచారణలో మాకు తెలిసింది ఏంటంటే ఈ వ్యక్తి తాగుడుకు అలవాటు పడి మద్యానికి బానిస అయిపోయి అలాగే ఇతని అక్రమ సంబంధాలన్నీ పెట్టుకొని ఇతని దగ్గర ఉన్నటువంటి కుటుంబం ఆస్తులు డబ్బులన్నీ పోగొట్టుకొని ఎటువంటి పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఈమె భర్త ఇతని భార్య కూలి పనికి పోయి వచ్చిన డబ్బుల్ని కూడా ఇతనే కొట్టి వేధిస్తూ తీసుకుని తాగుడికి ఉపయోగించుకుంటూ ఉంటాడు. దానిలో భాగంగా ఆమె డబ్బులు ఇవ్వలేదని మరియు అంతేకాకుండా ఆమె మీద అనుమానంతో ఇతను 6వ తారీఖున రోకలబండ తీసుకుని కొట్టి గాయపరిచినాడని చెప్పి అతను ఒప్పుకున్నాడు. ఆమె సైమల్టేనియస్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయింది. దాని మేరకు ఈ రోజు మర్డర్ కేసు కింద ఈ చిన్న వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేసినాం. కోయిలకొండ మేజిస్ట్రేట్ గారి వద్ద పంపించాం.